నా జేబులో అర్చన ఫోటో తప్ప ఇంకే ఫోటో ఉండడానికి వీల్లేదు. నా జీవితంలోకి అర్చన తప్ప మరో అమ్మాయి రాదు. ఏంటి అలా చూస్తున్నారు? ఇది సినిమా డైలాగ్ కాదు, ఫీల్ అయి నాకు నేనుగా అనుకున్న డైలాగ్. అర్చన ఫోటో నీ జేబులో ఉండకూడదు బాబు. ఏ నక్సలైట్ ఫోటో నీ జేబులో ఉండకూడదు అన్నట్టు అన్నావు? మరొకరితో పెళ్ళవుతున్న అమ్మాయి ఫోటో నీ జేబులో ఉండకూడదురా. ఏంటమ్మా ఇంత ట్విస్ట్ ఇచ్చావు? అర్చన అమ్మా నాన్నలే మన ఇంటికొచ్చారు, మన సంబంధం చేసుకుంటామని. అవును, ఈ విషయం మీరు నాకు ఫోన్లో చెప్పారు. మేం కూడా కొన్ని రోజుల్లో పెళ్లి చూపులకు వస్తామని చెప్పాం. ఈ విషయం కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ ఒకరోజు నేను మీ నాన్న నీ జాతకం పట్టుకుని అర్చన వాళ్ళ ఇంటికెళ్ళాం. ఈ విషయం మాత్రం నాకు చెప్పలేదు. మేమింకో సంబంధం చూసుకున్నాం, సారీ అని అన్నారు. మాకు ఆ అమ్మాయి నచ్చింది, కానీ వేరే సంబంధం చూసుకున్నామంటే ఏమంటాను చెప్పు? తగు పడలేం కదా. అందుకే ఆశీర్వదించొచ్చాం. ఎంత గౌరవమ్మా! నీ కొడుకు చేసుకోవాల్సిన అమ్మాయిని వేరెవరో చేసుకుంటుంటే ఆశీర్వదించొస్తారా? పెద్ద మనుషులుగా అలాగే చేయాలరా. నువ్వు ఊరికన్నానా? నాకు మంచి చేశారు, ఆ వెంటనే చెడు చేశారు. అయ్యిందనుకునేలోగా పోయేలా చేశారు. పోనీలేరా, ఎవరికి ఎలా రాసిందో ఎలా చెప్పగలం? ఈ విషయమైనా కరెక్ట్గా చెప్పండి. అర్చనకి మరో సంబంధం ఫిక్స్ అయిందా? అలాగే అన్నారా. కానీ నా మనసు చెప్తుంది అర్చనే నా భార్య అవుతుందని. అమ్మా, అర్చనే నీ కోడలవుతుందని నా గట్టి నమ్మకం. అలా అయితే నాకంతకన్నా ఇంకేం కావాలరా? నువ్వలా అనుకోవడంలో ఏదన్నా లాజిక్ ఉందా? అర్చన నీ భార్య అవుతుందన్న గ్యారంటీ ఏంట్రా? ఇదేంటమ్మా, ఏ టీవీయో ఫ్రిడ్జో కొన్నట్టు నాన్న గ్యారంటీ అడుగుతున్నారు? ఏంటండి మీరు? వాడికేదో సిక్స్త్ సెన్స్ అలా చెప్తుంటే మీరు గ్యారంటీ వారంటీ అంటారేంటి? బాబు, నీ మనసుకు ఎలా అనిపిస్తే అలాగే జరుగుతుందిరా. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడి నుంచి నేను అదే పనిలో ఉంటాను. అర్చనని పెళ్లి చేసుకునే వరకు నా ప్రయత్నం మాన్న. వస్తాను. వేణి, వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే నువ్వేంటి తందానా తానంటున్నావు? పాపం, అవుతుందన్న ఆశతో ఉన్నాడు. వాడి ఆశ మీద నీళ్లు జల్లడం దేనికండి? అవ్వకపోయినా పర్వాలేదు, అక్కడ చెప్పు దెబ్బలు తినకుండా ఉంటే అదే చాలు. ఎందుకో వాడి ప్రేమే వాణ్ణి గెలిపిస్తుంది అనిపిస్తుందండి. కతికితే అతకదని సామెత మేము ముందే కతికేశాం, ఇక మీరు అతకాలి. ఏమిటి మీ అమ్మాయిని చూపించమంటే ఇద్దరు మొహమొహాలు చూసుకుంటున్నారు? మీ అమ్మాయిని ఇక్కడ చూపిస్తారా, లేకపోతే మనం ఎక్కడికి వెళదామా? ఏమండి, ఇప్పటికైనా చెప్పండి, విషయాన్ని ఇంకా నాంచితే బాగుండదు. ఏమిటి హర్ష, మాకేదో చెప్పని మీ ఆవిడ చెప్తున్నారు, చెప్పండి. అదే హరిగారు, పెళ్లి చూపుల్లో చిన్న మార్పు. నా కూతురు కాకుండా నా కూతురు సమానరాలైన ఓ మంచి అమ్మాయిని మీరు చూసి ఆశీర్వదించండి. మీరు సరే అంటే వాళ్ళ ఇంటికి మనం వెళ్దాం. ఈ మార్పు ఏమిటి? మీరు మా ఇంటికి వచ్చి చెప్పింది ఎవరిని? మా అమ్మాయి సౌందర్యనే. మరి ఆ అమ్మాయినే పిలవండి. మా అమ్మాయి ఇక్కడ లేదు, మలేషియాలో ఉంది. మలేషియాలో ఉంటే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మా అమ్మాయికి మీ ఇంటికోళ్ళయ్యే అదృష్టం లేదని అర్థమైంది, అందుకే ఆ ఆలోచన అక్కడితో వదిలేశాను. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? మీరు కేవలం మా అమ్మాయిని చూడ్డానికే వైజాగ్ వస్తే ముందుగా నా ఆలోచన మీకు చెప్పి నిర్ణయం మీకు వదిలేసేవాణ్ణి. కానీ ఏదో బిజినెస్ పని మీద ఈ ఊరొచ్చి పనిలో పనిగా ఈ పెళ్లి చూపులకు అటెండ్ అవుతున్నానని మీరు నాకు చెప్పారు. సరే, ఎలాగో మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించాలనుకుంటున్నాను కాబట్టి విషయం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్పాలనుకున్నాను. అందుకే మీకు ఇప్పుడు చెప్పాను. విషయం మీకు ఎప్పుడు తెలిసినా నిర్ణయం మాత్రం మీదే కదా. అంటే మీరు మాకు చూపించబోయే సంబంధం మీకన్నా మంచి సంబంధం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను చూపించే సంబంధం మాకన్నా మంచి సంబంధమా, మమ్మల్ని మించిన సంబంధమా అని చెప్పను, కానీ ఆ అమ్మాయికి మీ ఇంటి కోడలయ్యే అర్హత తప్పకుండా ఉందని మాత్రం చెప్పగలను. అబ్బా, అన్నయ్య గారిని అంతలా ఊరించడం ఎందుకండి? అన్నయ్య గారు, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరమ్మాయో తెలుసా? సంగీత, మధ్యలో కలగజేసుకోకు. మాట్లాడనీయండి హర్ష, మాట్లాడనీయండి. నా కోడల విషయంలో మీరు ఇంతగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కోడలెవరో చెప్పడానికి ఆమె ఇన్వాల్వ్ అవడంలో తప్పే ఉంది? మాట్లాడివ్వండి. చెప్పమ్మా సంగీత, నా కోడలు ఎవరమ్మాయి? అతను పారిశ్రామికవేత్త, రాజా, మహారాజా, లేకపోతే విదేశాల్లో ఆస్తిపాస్తులున్న ఎన్ఆర్ఐ? అతను కోటీశ్వరుడే, కాకపోతే
ఆ డబ్బు అతని పేరులో మాత్రమే ఉంటుంది. అతను ఖరీదైన కారే నడుపుతాడు. కాకపోతే ఆ కారుకి అతను ఓనర్ కాదు, డ్రైవరు. అతనే ఇదిగో ఇక్కడ్నుంచిన మా కారు డ్రైవరు కోటి. ఇతని కూతురే మీకు కాబోయే కోడలు. ఏమిటి హర్ష, ఇది నిజమేనా? నా భార్య విషయాన్ని వెటకారంగా చెప్పినా నేను చూసిన సంబంధం ఇదే. ఏమిటి హర్ష మాట్లాడుతున్నారు? నా స్టేటస్ తెలుసు, నా మెంటాలిటీ తెలుసు, నా టేస్ట్ తెలుసు, నా పద్ధతులు తెలుసు. అన్నీ తెలిసిన మీరే నా ఇంటి కోటలుగా ఎలాంటి సంబంధం తీసుకొస్తారా? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ని వియంకుడిగా నా పక్కన నిలబడతారా? మీ ఇంటికి రాబోయే కోడలు మీ స్టేటస్లో ఉండాలని మీరనుకోవచ్చు, కానీ తనకు కాబోయే భార్య తన మనసుకు నచ్చితే చాలని మీ అబ్బాయి అనుకోవచ్చుగా. అవునండి, ఒకసారి మన కృష్ణను కూడా అడిగి అప్పుడు ఈ సంబంధం గురించి మాట్లాడుకోవచ్చేమో. అన్నపూర్ణ, నీకేమైనా మతిపోతుందా? ఇవాటి వరకు వాడికి చేసినవన్నీ వాడిని అడిగే చేశావా? లేదే, వాడి పాడైపోయాడా? ఇది మాత్రం ఎందుకు అడగాలి? వాడి అభిప్రాయం కావాలని ఎందుకు అనుకోవాలి? హరిప్రసాద్ గారు, ఇవాటి వరకు మీ వాడికి మీరు చేసినవన్నీ అతనికి జీవితంలో కావలసినవి. ఆ బాధ్యత మీకుంది. కానీ ఇది మీ వాడి జీవితం. అది నిర్ణయించుకునే హక్కు మీ వాడికి మాత్రమే ఉంది. కృష్ణ, ఇలారా. ఏమిట్రా ఇదంతా? నేను విన్నదంతా నిజమేనా? సమయం వచ్చినప్పుడు మౌనం పంచేది కృష్ణ. నువ్వేం చెప్పాలనుకున్నావు అది మీ నాన్నగారికి చెప్పు. రేయ్, ఇన్నాళ్ళు ఈ విషయం నా దగ్గర దాచి మౌనంగా ఉన్నావు. ఇక్కడైనా నోరు విప్పి చెప్పు. నేను అర్చనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నాన్నగారు. ప్రేమ? మీ కుర్రాళ్ళు 4 సినిమాలు చూసి 4 నావల్స్ చదివి ప్రేమనే 2 అక్షరాలు పట్టుకుంటారు. ఓ అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడి దానికి ప్రేమనే పదాన్ని తగిలించేస్తారు. అసలు ఈ వయసులో ప్రేమ అంటే ఏంటో, ఆకర్షణ అంటే ఏంటో ఎలా తెలుస్తుందిరా? మీ దృష్టిలో రెండూ ఒకటే. అందుకే నీ స్థితిని మర్చిపోయి ఒక డ్రైవర్ కూతురు వెనకబడ్డావు. ఆ మాట వింటుంటేనే నాకు సిగ్గుగా ఉందిరా. క్షమించండి నాన్నగారు, మిమ్మల్ని ఎదురిస్తున్నాను అనుకోకండి. నన్ను నా ప్రేమని అనుమానించి అవమానించకండి. నోర్మై, నిన్ను ఇక్కడ పంపించినందుకు నువ్వు చేస్తున్న నిర్వాహకం ఏమిటి? ఇదేనా నీకు హర్ష గారు నేర్పిస్తున్నది? కొడుకు మీద అరిచి మీ పెద్దరికం చూపించుకోవడం కరెక్ట్ కాదు హరిప్రసాద్ గారు. నేర్పకపోయినా వచ్చేవి కొన్ని ఉంటాయి. నవ్వు ఎవరూ నేర్పక్కర్లేదు, ఏడుపు ఎవరూ నేర్పక్కర్లేదు, అలాగే ప్రేమ కూడా ఎవరూ నేర్పక్కర్లేదు. ఏది ప్రేమో ఏది కాదో తెలుసుకోవలసిన విజ్ఞత ఆ ప్రేమికులకుంటే చాలు. ఆ విజ్ఞతకి పెద్దలు అడ్డుపడడం వల్లే ప్రేమ విషయంలో ఇన్ని ఘర్షణలు, ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అంటే మావాడి ప్రేమను మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాను. నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి చేయండి సార్ అని మీ అబ్బాయి అడగలేదు. నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లికి మా నాన్నగారు ఒప్పుకునేలా చూడండి సార్ అని అడిగాడు. అక్కడ తెలియడం లేదు ఆ ఇద్దరి ప్రేమలో ఉన్న నిజాయితీ. హర్ష గారు, మళ్ళా వీడి ప్రేమ గురించి మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. మీ అమ్మాయి పెళ్లి సంబంధం అంటేనే నేను ఇక్కడికి వచ్చాను. ఆ విషయం గురించి మాట్లాడతానంటేనే నాకు రేపు ఎన్ని పనులున్నా సరే నేను ఇక్కడ ఉండిపోతాను, మీతో మాట్లాడతాను. లేదు, మీరు మాట్లాడేది మీరు తెచ్చిన డ్రైవర్ సంబంధం అయితే నాకు ఈ డిస్కషన్ అనవసరం. నేను వెంటనే వెళ్ళిపోతాను. మరే కృష్ణ, లగేజ్ తీసుకురారా. అయ్యో, అదేంటన్నయ్య గారు, రాక రాక మా ఇంటికొచ్చారు, ఇలా కోపగించుకుని వెళ్ళిపోతారా? మనకి ఏ విధంగానూ సంబంధం లేని పెళ్లి సంబంధం గురించి మనం చెడ్డైపోలా చెప్పండి. మీరిన్ని చెప్పిన తర్వాత కూడా బుద్ధున్న వాళ్ళెవరూ మళ్ళీ ఈ పెళ్లి సంబంధం గురించి మాట్లాడరు. చెల్లెల్లాంటి దాన్ని నా మాట వినండి అన్నయ్య గారు, ప్లీజ్ వెళ్ళకండి. ఏ హర్ష గారు, నా కొడుకు పెళ్లి నా ఇష్టమేనా? కాదని ఎవరన్నారు సార్? మీ కొడుకు పెళ్లి మీ ఇష్టం. ఏం కృష్ణ, నా అభిప్రాయంతో నీకు పని లేదా? చెప్పు కృష్ణ, మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు కదా. నువ్వు ఆగాను పూర్ణ, వాడిని చెప్పని చెప్పరా. మీ మాట నేనెప్పుడూ కాదనలేదు కదా నాన్నగారు. మరైతే ఈ విషయంలో వాదన అనవసరం.
అడగాలి పినిగారేది ఇప్పుడే వస్తాను, బయటికి వెళ్ళారు. నేను గుచ్చుతాను, ఇటివ్వు. రాధా, ఇంకా మగ పెళ్లివారు రాలేదేంటి? ఇలాగే జరుగుతుందని నీతో చెప్పాను, విన్నావా? ఒరే గోపి, నా కోసం దయచేసి ఆ హరిప్రసాద్ గారి మాటలు పట్టించుకోకరా. హరిప్రసాద్ గారు అన్న మాటలు నేను పట్టించుకోవట్లేదు హర్ష. ఆయన అన్నది నిజమే కదా, కానీ నా కోసం, నా కూతురు కోసం నువ్వు ఆయన ముందు తల దించుకోవాల్సి వచ్చింది. అదేరా నేను తట్టుకోలేకపోతున్నాను. అదేరా నాకు బాధ కలిగిస్తుంది. హర్ష, ఇప్పటికీ మించిపోయింది ఏవీ లేదు. ఈ సంబంధాన్ని ఖాయం చేసుకో, కానీ సౌందర్యాన్ని పిలిపించు. సౌందర్యకి కృష్ణ అంటే ఇష్టం రా. తన కోరికను నెరవేర్చరా ప్లీజ్. రే, రెండు ఇష్టపడ్డ మనసులకి నేను మాటిచ్చాను. అది ఎలా నిలబెట్టుకోవాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వేంట్రా ఇలా మాట్లాడతావు? నీకిచ్చిన మాటని పక్కన పెట్టి వాళ్ళ ప్రేమకు ద్రోహం చేయమంటావా? సరే, నువ్వు ఇంటికెళ్ళి పెళ్లి చూపులకి ఈరోజు రావడం లేదు, రేపు వస్తున్నారని చెప్పు, వెళ్ళు. ఇంత జరిగిన తర్వాత కూడా రేపు వాళ్ళు మన ఇంటికి వచ్చి అమ్మాయిని చూస్తారని చెప్పమంటావా? మాట్లాడడానికి అర్థం ఉండద్దు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. అర్చన నా కూతురు, దాన్ని ఎలా సమాధానపరచాలో నాకు బాగా తెలుసు. మళ్ళీ మా కోసం ఆయన ముందు నువ్వు తల దించుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. అయినా హరిప్రసాద్ గారు నా గురించి అన్నది నిజమేరా. ఆయన స్థానంలో నువ్వు గాని నేను గాని ఉన్నా అలాగే మాట్లాడతావు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. రైట్, డబ్బు స్టేటస్ రెండు మనసులు విడదీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? వెళ్ళి నేను చెప్పినట్టు ఇంట్లో చెప్పు. హరిగారి మనసు నేను మారుస్తాను. ఏమిట్రా నువ్వు మార్చేది? నా మాట మీద నీకు నమ్మకం లేదా? హరిప్రసాద్ గారు అన్న మాటలు ఇంకా నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. అయినా ఆయన మా ఇంటికి వచ్చి అర్చన్ని చూస్తాడని ఆశ పెడుతున్నావా? ఇది జరిగే పనా? వాడింటికి రారని నేను చెప్పేస్తానులే. రైట్, ఆగరా. నా మాట అంటే నీకు లెక్కలేదా? వెళ్ళి ఈ రోజు రావడం లేదని చెప్పు, అంతేగాని ఎప్పటికీ రారని మాత్రం చెప్పకో. ఏంట్రా, నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా? అదిగో వచ్చినట్టున్నారు. అల్లుడు బాగున్నాడే. అల్లుడు మామూలు బాగుండడం కాదు, అదిరిపోయాడు. అర్చన, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. అమ్మ ప్రమీళ, నువ్వు వంటింట్లోకి వెళ్ళి కాఫీలు టిఫిన్లు రెడీ చేయమ్మా. నమస్కారం అండి. రండి అల్లుడు గారు, రండి. ఏంటి అప్పుడే అల్లుడు గారు అంటున్నారు? అబ్బో, ఓపెనింగ్ బ్రహ్మాండంగా ఉంది. ఇంతకీ వీడెవడు ఎంత మర్యాదగా తీసుకొస్తున్నారు? ఇదిగో మీ అల్లుడు గారికి బ్రహ్మాండంగా స్వాగతం చెప్పి తీసుకొచ్చాం. ఇతను మా అల్లుడేమిటి? ఇతను కాదే. బాబు, మీరెవరు? నేను మీ కాబోయే అల్లుడికి తమ్ముడు వరుసేమో వదినా. అది నిజమే. ఏం బాబు, మంచినీళ్ళు కావాలా? ఆహా, ఏం అతిథి మర్యాదలు. మంచినీళ్ళు కాకపోతే వేడి నీళ్ళు. అదేనండి, కాఫీ నీళ్ళు ఇచ్చినా హాయిగా తీసుకుంటా. అలాగే రా బాబు. బాబు, కాఫీ తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. అతను ఎక్కడో చూసినట్టుందే. బాబు, పెళ్లి కొడుకు ఎక్కడా? వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడా? అదేంటి ఆంటీ, ఇంత స్టైలిష్ గా మీ ముందు కనిపిస్తున్నా ఈ శాల్తీని చూసుకోడా? ఆ ప్రశ్న ఎలా వేశారు? అంటే కొంప తీసి నువ్వా? యా, మా అమ్మ నాన్న వాళ్ళు ఆల్రెడీ చూసి వెళ్ళారంట కదా. చూసి వెళ్ళిపోయారా? యా. ఎవరు బాబు? వెంకట్రావు కృష్ణవేణి లాంటి వాళ్ళు చూసి వెళ్ళారు. వాళ్ళ కొడుకైన ఈ రాజేష్ చూడ్డానికి వచ్చాడు. నేను దుబాయ్ నుంచి ఆశగా వచ్చానండి. మా అమ్మ నాన్న అర్చన ఫోటో పంపిస్తే నచ్చి ఈ మనసులో ప్రింట్ వేసుకున్నానండి. మరికి చచ్చినా చెరగదండి బాబు. ఓసారి అర్చన పిలవండి, మాట్లాడతాను. నచ్చితే నాకిచ్చి పెళ్లి చేయండి. చూడు బాబు, ఈరోజు మా అర్చనకి పెళ్లి చూపులు. పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్తే మంచిది. పెళ్లి చూపులా? వద్దని చెప్పండి. ముందు నేనొచ్చాను కదా, నేను చేసుకుంటాను. మా బాబే, ముందుగా నువ్వు వచ్చావని పెళ్లి చూపులు నీకు చూపించాలా? ఇదేమన్నా సినిమా హాల్ టికెట్ అనుకున్నావేంటయ్యా? చూడు బాబు, మీ అమ్మా నాన్నలు కూడా ఇలాగే వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. నువ్వు అలాగే వెళ్ళు. వెళ్ళు బాబు, వెళ్ళు. అరే ఏంటండి బాబు, కాసేపు ఆలస్యం అయితే మెడపట్టుకుని గింటేలా ఉన్నారే. కొంచెం మాట్లాడుకుని ఇవ్వండి. ఇదిగో ఆంటీ గారు. సరే, ఎవరో వస్తున్నారు,
పెళ్లి చూపులు అంటున్నారు. రానివ్వండి. కానీ ఒకవేళ ఈ సంబంధం కుదరకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఒక్క ఫోన్ కొట్టండి చాలు. ఏంటి ఫోన్ కొట్టాలా? నిన్ను తంతాను. పద, మర్యాదగా పద, బయటికి పద. నేను చెప్పేది వినండి. నడవమంటుంటే బయటికి నడవయ్యా. రా కృష్ణ, కూర్చో. అదేంటోనయ్యా, నువ్వు అంకుల్ అని పిలిస్తే వినాలనుకునేవాణ్ణి. ఆ పిలుపులో అల్లుని చూసుకోవచ్చు అనుకునేవాణ్ణి. అలా అనుకున్న రోజుల్లో నువ్వు ఏ ఒక్కరోజు నన్ను సారం తప్ప అంకులని పిలవలేదు. ఈరోజు నువ్వు నా అల్లుడివయ్యే ఛాన్స్ లేదని తెలుసు. ఇక ఆశలేని ఈ రోజుల్లో అంకులని నన్ను పిలుస్తున్నావు. తమాషాగా లేదు? ఏంటో కృష్ణ, మీరు ఆలోచిస్తుంది నాన్నగారన్న మాటల గురించా? మీ నాన్నగారన్న మాటల్ని మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే అది బాధని ఫీల్ అవుతున్నట్టు అర్థం. మీ నాన్నగారు అన్నదానికి ఏం చేస్తే ఈ సమస్య తీరుతుంది అని ఆలోచిస్తే అది బాధ్యతను ఫీల్ అవుతున్నట్టు అర్థం. ప్రస్తుతం నేను బాధ్యతను ఫీల్ అవ్వాలి కాబట్టి మీ నాన్నగారు అన్నదానికి ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచిస్తున్నాను. నాన్నగారి మాటలు బట్టి చూస్తే ఈ పెళ్లి జరగదన్నట్టుగానే ఉంది. అవును అంకుల్, ఈ పెళ్లి జరగకపోతే నేను అర్చన కూడా తట్టుకోలేం అంకుల్. మరి ఈ మాటను మీ నాన్నగారి దగ్గర చెప్పకుండా నాకు చెప్తున్నావేంటి? మీ నాన్నగారిదురుగా ఆయన మాటని జవదాటను అన్నట్టు మాట్లాడు. మరి ఇక్కడేంటి ఇలా మాట్లాడుతున్నావు? మా నాన్నగారు ఎదుట ధైర్యం చేసి మాట్లాడే పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు అంకుల్. నా లైఫ్లో అలాంటి పరిస్థితి ఫస్ట్ టైం వచ్చింది ఇప్పుడే. అయితే నేను అలా మాట్లాడితే అది ధైర్యం చేయడంగా గుర్తిస్తే పర్వాలేదు. అదే నాన్నగారిని ఎదిరించి మాట్లాడుతున్నానని ఆయన అనుకుంటే మాత్రం అది అర్చనతో నా పెళ్లికి అడ్డవుతుంది అంకుల్. అందుకే నాన్నగారిని శాంతపరచడానికి నేను అలా మాట్లాడాను. నా ఆశలు చెప్పుకొనే పూర్తి చనువు మీ దగ్గర ఉంది కాబట్టి మీతో ఇలా చెప్తున్నాను. నీకు మీ నాన్నగారంటే చనువు లేదన్నావు, ఓకే. మరి మీ అమ్మగారంటే? అమ్మను ఒప్పించొచ్చు. మా అమ్మ నా ప్రేమను అర్థం చేసుకొని ఆశీర్వదించొచ్చు. సరే, నువ్వు ఆ దారిలో ప్రయత్నించు. మీ అమ్మగారిని నేను అర్థం చేసుకుంటూ మీ నాన్నగారిని ఒప్పించడం ఇంకా తేలికవుతుంది కదా. అలాగే అంకుల్. ఏమరా, మగ పెళ్లివారు ఇంకా రాలేదా? మీరే 10 సార్లు మీ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతున్నారు గాని ఆ పెళ్లివారి జాడే లేదు. ఏం అర్చన, ఫోన్ ఏమైనా వచ్చిందా? లేదమ్మమ్మా. పోనీ కోటైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నేను ఒకసారి నాన్నకు ఫోన్ చేసి వస్తానమ్మమ్మా. నాయనా కోటి, పెళ్లి వాళ్ళెక్కడా? వీళ్ళందరూ ఎవరు? అదే కోటి, వీళ్ళంతా మన చుట్టుపక్కల వాళ్ళు. పెళ్లి చూపులని నేనే పిలిచాను. అమ్మా, మీరందరూ ఎంతో శ్రమపడి నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చారు. కానీ వాడు పెళ్లివారు రావటం లేదు.